రేపల్లి ఆర్టీసీ డిపో గ్యారేజ్ ముఖద్వారం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రేపల్లి డిపో గౌరవాధ్యక్షులు సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీ అభివృద్ధి కోసం అలాగే ఆర్టీసీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. విధి నిర్వహణలో కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డబ్ల్యూఎఫ్ విధానాలకు ఆకర్షితులై అనేక మంది కార్మికులు సంఘంలో చేరుతున్నారని పేర్కొన్నారు. డిపో ప్రాంగణంలో కార్మికుల హక్కులు శుభాకాంక్షల కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లను ఏకపక్షంగా తొలగించడం సరైంది కాదని విమర్శించారు. మే 20న ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ బ్యానర్ తొలగించారని ఆరోపించారు. ఫెడరేషన్ అట్లానే హైర్ బస్ డ్రైవర్స్, గ్యారేజ్ లో ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగం, అట్లానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డబ్ల్యూఎఫ్ ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్దిష్టమైన పోరాటం నడుపుతున్నటువంటి సంఘం, ముందడుగున్నటువంటి సంఘం, ఏకైక సంఘం ఎస్డబ్ల్యూఎఫ్. ఈ రేపల్లి డిపో పరిధిలో ఈ కాలంలో ఎస్డబ్ల్యూఎఫ్ నూతన ఉత్సాహంతో ముందుకెళ్తా ఉంది. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒక్క ఎస్డబ్ల్యూఎఫ్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు, డ్రైవర్లు, లేదు కండక్టర్లు, ఇతర గ్యారేజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ సమస్యలే కాకుండా మొత్తం విశాలంగా అన్ని యూనియన్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి నిరంతరం ఎస్డబ్ల్యూఎఫ్ మాట్లాడుతూ ఉంది. ఈరోజు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏదో యూనియన్ల ఎన్నికల కోసమో, లేదు రాజకీయ లబ్ధి కోసమో, లేదు ఇంకా ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. ఎస్డబ్ల్యూఎఫ్ ఎజెండా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారమే లక్ష్యం. అటువంటి ఎస్డబ్ల్యూఎఫ్ ఇక నూతన ఉత్సాహంతో ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఈ 5-6 మాసాల కాలంలో ఇక్కడ వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని సమస్యలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రాసి గతంలో ఇక్కడ డిపో మేనేజర్ గారికి అందజేయడం జరిగింది. కొన్ని పిలిచి మాట్లాడారు, కొన్ని పరిష్కారం చేస్తా ఉన్నారు, కొన్ని సమస్యలు మావి కాదు అన్నట్టు వదిలేశారు. అయినప్పటికీ ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడ పరిష్కారం కానీ డిప్యూటీ గారి పరిధిలో కొన్ని పరిష్కారం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ డిపోలో కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు అందరూ స్వీకరించేలాగా, అందరూ స్వాగతించేలాగా నిర్ణయాలు ఉండాలి. ఈరోజు ఇక్కడ ఎస్డబ్ల్యూఎఫ్ మిత్రులు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ అనేక యూనియన్లు ఉన్నారు. మా యూనియన్లతో పాటు అన్ని యూనియన్లు బ్యానర్లు రకరకాల సందర్భాల్లో ఆ బ్యానర్లు ప్రదర్శించుకోవడం కోసం ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం, అది ఎన్ఎంఏ అయినా, ఎంప్లాయీస్ యూనియన్ అయినా, ఇంకొక రకరకాల ఫెడరేషన్లు అయినా, ఎస్డబ్ల్యూఎఫ్ అయినా అన్ని యూనియన్లకి డిపో మేనేజర్గా చేసే నిర్ణయాలు స్వాగతించేలాగా ఉండాలి అని చెప్పేసి